వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు తాలింపప్పుని రుచిగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ విధంగా చేస్తే మీకు తాలింపప్పు చాలా సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని రైస్ కాంబినేషన్లో కానీ చపాతీలోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని దానిలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు కందిపప్పుని నానబెట్టి ఉంచుకోవాలండి. అలా నానబెట్టిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఒక 2 నుంచి 3 వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 6-7 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడు మనం యాడ్ చేయట్లేదు, కుక్ అయిన తర్వాత ఉడికిన తర్వాత యాడ్ చేస్తాము. సో ఇలా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనకి పప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, కొంచెం పదునుగానే ఉండాలి, అప్పుడే తాలింపప్పు చాలా బాగుంటుంది. సో ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలోకి తాలింపు పెడుతున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెమ్మలను వేసుకుని నెక్స్ట్ దీనిలో మనం ఇదంతా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ హాఫ్ చెక్క వేసామండి. హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కారం వేస్తున్నానండి. ఇలా వేస్తే మనకి తాలింపు మంచి పప్పుకి టేస్ట్ వస్తుందండి. సో ఇలా మనం తాలింపు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇది పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.